రండి प्रेरितों का पुस्तक निकाल दीजिए। అపోస్తల కార్యం చూద్దాం। प्रेरितों का पुस्तक, అపోస్తల కార్యము आइए। प्रेरितों की पुस्तक लूका रचित सुसमाचार ने लिखा है। लूका रचित सुसमाचार है ये। అపోస్తల కార్యము రాసినారు లూకా రాశారని తెలుస్తుంది। ये वैद्य है, डॉक्टर है। డాక్టర్ గారు వైద్యుడైన వారు రాశారని తెలుస్తుంది। बहुत ही ध्यान से पवित्र आत्मा का अनुभव से लिखा है। ఎంతో జాగ్రత్తగాను పరిశుద్ధాత్మ అనుభవంతోనూ రాశారు। आइए రండి 1:4 प्रेरितों की पुस्तक 1:4 అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 4వ వచనము। सब लोग निकाल दीजिए। అందరూ తమ మీ బైబిల్ తెరవండి। प्रेरितों का पुस्तक అపోస్తలుల కార్యములు 1:4 1:4 पढ़ेंगे। 1:4 చదువుదాం। 1:4 में तेलुगु में तो नीचे लिखा है 4 में, और उनसे मिलकर उन्हें आज्ञा दी कि यरूशलेम को ना छोड़ो, परंतु पिता की उस प्रतिज्ञा के पूरे होने के बाद जोते रहो जिसकी चर्चा तुम मुझसे सुन चुके हो, क्योंकि यूहन्ना ने तो पानी में बपतिस्मा दिया है, परंतु थोड़े दिनों के बाद तुम पवित्र आत्मा से बपतिस्मा पाओगी। 4-5 వచనాలు। ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి। యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిదరనెను। ये वादा है, ఇది వాగ్దానము। ये वादा हमारे ऊपर आना है। ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి। जिसके ऊपर ये वादा नहीं आया, ఈ వాగ్దానం ఎవరి జీవితంలో నెరవేరదో तो वो यीशु मसीह का जीवन में सूखा हुआ जैसा वो लगता है। యేసుక్రీస్తు కలిగి ఉన్నామని చెప్పినా కానీ ఎండిపోయిన జీవితం లాగా ఉంటారు। जल्दी नामदारी में जाएंगे या संसार में जाएंगे। తొందరగా నామకార్థ క్రైస్తవులుగానే అయిపోతారు, లేక పూర్తిగా లోకస్తులుగానైనా మారిపోతారు। कुछ दिन चलेगा, कुछ दिन के बाद हट जाएगा। కొంతకాలం దేవుళ్ళు నడుస్తారు, కొంతకాలం తర్వాత పూర్తిగా తొలగిపోతారు। मसीहा जीवन बोर हो जाएगा, క్రైస్తవ జీవితం ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది। क्योंकि उत्साह करने वाले आत्मा हमारे अंदर नहीं है। ఎందుకనగా ఉత్సహింప చేసే ఆత్మ మనలో లేడు కాబట్టి, परमेश्वर का मर्जी हमारे ऊपर नहीं। దేవుని ఇష్టము మనలో లేదు కాబట్టి। मैं आपको एक बात बताता हूँ, మీకు ఒక మాట చెప్తాను। बच्चा जन्म लिया, ఒక పిల్లాడు పుట్టాడు, सब कुछ है। అన్ని ఉన్నాయి। जब बच्चा जन्म लिया, ఎప్పుడైతే పిల్లవాడు జన్మించాడో सर से लेकर पांव तक తల నుండి అరికాల వరకు सब कुछ है, అన్ని అంగాలు మంచిగా ఉన్నాయి। लेकिन मुर्दा जैसा पड़ा हुआ है। కానీ శవములాగా ఉన్నాడు అనుకోండి, मुर्दा जैसा पड़ा। శవములాగా పడి ఉన్నాడు उस समय हॉस्पिटल में नर्स लोग क्या करते पता है? ఆ సమయంలో హాస్పిటల్లో నర్సులు ఏం చేస్తారో తెలుసా? उसको पकड़ करके వాడిని తిరగేసి పట్టుకొని पटा 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 मारते हैं, వెంటనే చెంపలు వాయిస్తారు। क्योंकि जान आ जाए। ఎందుకంటే అతనిలో జీవం ఉన్నదని తెలియటం కోసం। कोई भी व्यक्ति, ఎవరైనా గానీ, या बुजुर्ग हो या नौजवान हो या बच्चा हो, వృద్ధులైనా యవనస్తులైనా చిన్నపిల్లలైనా अचानक कुछ हरकत खत्म हो जाएंगे, అనుకోకుండా ఏదైనా వాళ్ళ కార్యములు ఆగిపోయినట్లయితే సడన్ గా वो छाती में दबा देता है। వాళ్ళ శ్వాస ఆగినట్లయితే వెంటనే వాళ్ళ రొమ్ము మీద చేసి గట్టిగా నొక్కుతూ ఉంటారు। इसलिए भाइयों बहनों, అందుకని సహోదరులారా, यीशु मसीह में जो भी है, యేసుక్రీస్తులో ఎవరైతే ఉన్నారో बिना पवित्र आत्मा का परमेश्वर का पसंद व्यक्ति नहीं बनेंगे। పరిశుద్ధాత్ముడు లేకుండా దేవునికి ఇష్టలైన వారిగా ఉండలేరు। అందుకే इसलिए पौलुस लिखा है, అందుకే పౌలు గారు రాస్తున్నారు, जिसके अंदर यीशु का आत्मा नहीं है वो मेरा नहीं है। ఎవరిలో అయితే క్రీస్తు మనస్సు లేదో వారు క్రీస్తు వారు కారు। यीशु आत्मा जिसके पास नहीं वो मेरा नहीं है। ఎవరిలో క్రీస్తు ఆత్మ లేదో వారు నావాడు కాడు అంటున్నాడు। इसलिए पवित्र आत्मा बहुत जरूरी है। కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరము। एक विचार की बात है, ఒక చింతావికరమైన విషయం, कई कलीसियाओं में చాలా సంఘాల్లో पवित्र आत्मा का नाम तो लेते हैं, పరిశుద్ధాత్మని గురించి అని పేరైతే ఎత్తుతారు కానీ पवित्र आत्मा का अनुभव उनके पास, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం ఉండదు। वरदान फल नहीं है, వరముల మీద ఫలముల మీద శ్రద్ధ చూపరు। एक अंजीर का पेड़ की जैसा है, ఒక అంజూర వృక్షం వలె ఉన్నారు। सब कुछ है, అన్ని ఉన్నాయి, सब कुछ है, అన్ని ఉన్నాయి, पवित्र आत्मा नहीं। పరిశుద్ధాత్ముడు లేడు। हम पता कर सकते हैं इसके अंदर पवित्र आत्मा नहीं है। మనం తెలుసుకోగలము వీరిలో పరిశుద్ధాత్ముడు లేడు అని। इसलिए అందుకని प्रेरितों की पुस्तक 1:8 में भी लिखा है, అపోస్తల కార్యం 1:8 కూడా అంటున్నాడు, 1:8 में भी लिखा है, 1:8 पवित्र आत्मा, आइए खोल दीजिए, एक बार पढ़ लीजिए आप भी इस लेखन भाग को। మీరు కూడా మీ బైబిల్ తెరిచి परंतु जब पवित्र आत्मा तुम पर आएगा तो
तुम सामर्थ पाओगी అయితే పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. और यरूशलेम और सारे यहूदिया और समरया में और पृथ्वी के छोर तक मेरी गवाही बनेगा। కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందుదురని వారితో చెప్పెను. कुछ लोग गवाही बताने में भी थोड़ा पीछे हटते हैं। చాలా మంది సాక్ష్యం చెప్పే విషయంలో కూడా చాలా వెనకంజ వేసుకుంటారు. आपको अद्भुत कार्य नहीं कर रहे, क्या कर रहे हैं? ఆమె మీకు అద్భుతాలు చేయట్లేదే, దేవుడు చేస్తున్నాడు कर रहे हैं చేస్తున్నాడు, लेकिन महसूस नहीं करते, కానీ మీరు వాటిని అనుభవించడం లేదు. इसलिए आप नहीं बताते। కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారు. प्रभु का महिमा करने वाला आपके द्वारा पवित्र आत्मा है। దేవుని మహిమపరిచేది మీ ద్వారా ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. हमारा आत्मा नहीं है, మన ఆత్మతో కాదు, हमारे अंदर जो आत्मा जीवात्मा है। మనలో ఉన్న ఆత్మ జీవాత్మ ఆత్మ మాత్రమే. मेरे बच्चों को आज क्या खिलाना है, నా పిల్లలకు నేను ఈ రోజు ఏం పెట్టాలి, क्या बनाना है, వాళ్ళ కోసం ఏం వండాలి, कैसे कमाना है, ఎలా సంపాదించాలి, ये हमारा जीवात्मा कहता है। ఇది మన జీవ ఆత్మ మాత్రం చెప్తుంది మనకి. पवित्र आत्मा आएगा तो పరిశుద్ధాత్ముడు వచ్చినట్లయితే प्रभु को कैसा महिमा करना है। దేవుణ్ణి ఎలాగ మహింపరచాలి. जब कलीसिया में आएंगे, సంఘంలోకి వస్తాం, जब लाइव में आएंगे, సంఘం లైవ్ లో వస్తాం, पूरे हफ्ते प्रभु ने मेरे लिए बहुत अद्भुत कार्य किया, వారమంతట్లో కూడా దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు मैं చేశాడు, बोलूंगा, వాటిని నేను తెలియపరుస్తాను, महिमा करूंगा, దేవుని మహింపరుస్తాను, उनके लिए जीऊंगा। మహిమ కోసం బ్రతుకుతాను. ये पवित्र आत्मा का काम है, ఇది పరిశుద్ధాత్మ యొక్క పని, ये पवित्र आत्मा का। పరిశుద్ధాత్మ యొక్క పని. हम पता लगा सकता है इनके अंदर पवित्र आत्मा नहीं है करना, మనం తెలుసుకోగలం వీరిలో పరిశుద్ధాత్మ లేదు అని, हरकत नहीं है। వాళ్ళలో పరిశుద్ధాత్మ जैसा కార్యాలు లేవు. बच्चा जन्म लिया, दत्ती में आया, रोना शुरू कर देता, हाथ पांव हिलाना शुरू कर देता है, పుట్టిన పిల్లవాడు వెంటనే ఏం చేస్తాడు, ఏడుపు మొదలేసి వెంటనే కాళ్ళు చేతులు కూడా కదిలిస్తూ ఉంటాయి. इस तरह यीशु मसीह ने जो पैदा किया है वो पवित्र आत्मा का हरकत करना शुरू कर देता ఎవరైతే యేసు క్రీస్తులో జన్మించారో వారు పరిశుద్ధాత్మలో కదలికలు కనిపిస్తాయి. है। बपतिस्मा, బాప్తిస్మా, मन फिराओ, మారు మనసు, पाप क्षमा, పాపక్షమ, पश्चाताप, పశ్చాత్తాపము, बपतिस्मा होना चाहिए। బాప్తిస్మం ఉండాలి. बपतिस्मा लेने से पहले ही पवित्र होना चाहिए। బాప్తిస్మం పొందక మునిపే పరిశుద్ధత కలిగి कुछ ఉండాలి. लोग सोचते हैं बपतिस्मा होने के बाद पवित्र हो जाएंगे। చాలా మంది అనుకుంటున్నారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధులు అవుదాంలే అని. ముందు पहले यार बपतिस्मा ले लो। ముందు బాప్తిస్మం తీసుకో. कुछ कलीसिया में కొన్ని సంఘాల్లో बुखार ठीक नहीं हो रहा है, జ్వరం తగ్గటం లేదా, काफी महीने से, చాలా నెలల నుండి ఉంటుందా, बपतिस्मा दे दो, అయితే బాప్తిస్మం తీసుకో, बुखार ठीक हो जाएगा। జ్వరం తగ్గిపోతుంది. कैंसर है, క్యాన్సరా, कैंसर ठीक नहीं हो रहा है, క్యాన్సర్ తగ్గటం లేదా, कितने साल से, ఎన్ని సంవత్సరాల నుంచి, 4 साल से, 4 సంవత్సరాల నుంచి. बपतिस्मा ले लो। బాప్తిస్మం తీసుకో. भाई बहन ప్రియ సహోదరి సహోదరులారా, बहुत गलत इस्तेमाल कर रहे बपतिस्मा। బాప్తిస్మం ఈ రకంగా చాలా దుర్వినియోగంగా చేస్తున్నారు. क्यों? ఎందుకు? चरवाहे के अंदर भी पवित्र आत्मा नहीं है, ఎందుకంటే కాపరుల్లోనే పరిశుద్ధాత్మ లేడు గనుక इसलिए ये गलती करते हैं। అందుకే పొరపాటు చేస్తున్నారు. एक सिस्टर मेरे पास आई, ఒక సహోదరి నా దగ్గరికి వచ్చారు. 3 दिन मैंने सुसमाचार सुनाया एक गांव में। ఒకరు గ్రామంలో నేను 3 రోజులు సువార్త అందించాను. मेरे पास आके, నా దగ్గరికి వచ్చి, पास्टर साहब ఆష్ గారు, मेरे घर में बहुत तकलीफ दुख, నా ఇంట్లో చాలా సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి, बहुत तकलीफ, చాలా సమస్యలు ఉన్నాయి, मुझे बपतिस्मा दे दो। నాకు బాప్తిస్మం ఇవ్వండి. बपतिस्मा लेने से सब कुछ निकल जाएगा। బాప్తిస్మం తీసుకుంటే అన్ని వెళ్ళిపోతాయి. नहीं, गलत बात है, నేను అనేది చాలా తప్పు, गलत बात है। ఇది చాలా తప్పు. तकलीफ दुख परेशानी को सामना करो, चले जाएगा, సమస్యలు ఇబ్బందులకి నువ్వు ఎదుర్కొంటే అవి పారిపోతాయి అన్నారు. लेकिन पवित्र आत्मा का बपतिस्मा और उस पानी का बपतिस्मा लेने के लिए कुछ ही परमेश्वर का रूप में तरीका है। పరిశుద్ధాత్మలో కానీ లేక నీళ్ళలో కానీ బాప్తిస్మం తీసుకోవాలంటే కొన్ని దేవునిలో కొన్ని విషయాలు, క్రమాలు, నియమాలు ఉన్నవి. पानी का बपतिस्मा पास्टर साहब देता है, నీళ్ళలో బాప్తిస్మం అనేది కాపరి గారు ఇవ్వచ్చు, पवित्र आत्मा का बपतिस्मा परमेश्वर देता है। పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనేది కేవలం దేవుడు మాత్రమే. पास्टर साहब को आप पसंद होगा तो पास्टर साहब आपका पानी का बपतिस्मा देगा। పాస్టర్ గారికి మీ నడవడిక నచ్చినట్లయితే మీకు బాప్తిస్మం ఇస్తాడు నీళ్ళలో. मैं कम से कम 2 साल 3 साल का जो विश्वासी चर्च में उसी को बपतिस्मा देने के लिए मैं निर्णय करता हूँ। నేను చాలా చక్కగా 2 సంవత్సరాలు లేక 3 సంవత్సరాలు విశ్వాస జీవితం నడిచే సంఘంలో ఉన్న వాళ్ళకే బాప్తిస్మం ఇస్తాను. वो भी मैं हर साल ऐलान करता हूँ, అది కూడా నేను ప్రతి సంవత్సరం ప్రకటిస్తాను. वो लोग हाथ उठाता है, వాళ్ళు వాక్యం నాకు చేయలేస్తారు, मैं बपतिस्मा ले लूंगा, నేను బాప్తిస్మం తీసుకుంటాను. उनको मैं परखता हूँ, వాళ్ళని నేను గమనిస్తూ ఉంటాను. ये ले सकता है नहीं ले सकता है, వీళ్ళు తీసుకోగలిగే స్థితిలో ఉన్నారా उनको दे లేదా, सकता हूँ नहीं दे सकता, నేను వీళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదు, देने का लायक है नहीं, పొందుకోగలిగిన యోగ్యులుగా मैं ఉన్నారా లేదా? परिशीलन करता हूँ। నేను అలా పరీక్షిస్తూ ఉంటాను. उसके बाद इस साल नहीं अगले साल करेंगे। అప్పుడు చెప్తాను ఈ సంవత్సరం కదా ఆగండి వచ్చే अगर जिनको नाम लिया मैंने,
ఎవరి పేరైతే ఎత్తానో 3 महीने में बपतिस्मा स्टडी देता हूँ। ఎవరైతే పేర్లు ఇచ్చారో వాళ్ళకి నేను 3 నెలలు బాప్తిసం గురించి స్టడీ 3 महीना बपतिस्मा स्टडी देता हूँ। 3 నెలలు బాప్తిసం గురించి एक తెలియజేస్తాను. व्यक्ति को 1 साल मैंने स्टडी दिया, ఒక మనిషికి ఒక సంవత్సరం అంతా బాప్తిసం గురించి స్టడీ वो ఇచ్చాను. पूछा तब भी नहीं दिया मैंने बपतिस्मा। ఎన్నోసార్లు అడిగినా కానీ నేను ఇవ్వలేదు. क्यों? उसका जीवन मुझे अच्छा नहीं लग रहा है, ఎందుకంటే దాని జీవితం వాక్యానుసారంగా లేదు. मुझे अच्छा नहीं लग रहा है। వాక్యానుసారంగా मैं లేదు. जांच भी करता हूँ उसको, నేను పరీక్షిస్తూ ఉంటాను కూడా. मेरे सामने कैसा है, बाहर जाने के बाद कैसा है। నా ఎదురుగా ఎలా ఉంటున్నాడు, బయటికి వెళ్ళాక ఎలా ఉంటున్నాడు అని. इसलिए बपतिस्मा को कोई मजाक नहीं है। బాప్తిస్మా అనేది చతుర్లు కాదు. मन फिराओ, पाप क्षमा, पश्चाताप का बपतिस्मा लेना है। మారు మనసు, పశ్చాత్తాపము, క్షమాపణతో బాప్తిసం लेकिन शैतान తీసుకోవాలి. क्या बोलता पता है? కానీ సాతానుడు ఏమంటాడో తెలుసా? कुछ विश्वासियों के अंदर కొంతమంది విశ్వాసులు तेरे पास मन फिराव नहीं है, నీ దగ్గర మారు మనసు లేదు, तेरे पास पश्चाताप नहीं है, నీలో క్షమ లేదు, इसलिए मत लो। కాబట్టి నువ్వు తీసుకోబాకు. तू मत लो, నువ్వు తీసుకోకు. तू गाली भी बकते है ना, నువ్వు బూతులు కూడా ఆడుతుంటావు కదా, इसलिए मत लो। అందుకని తీసుకోకు. तू गाली बकते है ना, ఎందుకంటే బూతులు ఆడుతుంటావు కదా, नल के पास जाके पानी भरते समय పంపుల దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకునే సమయంలో जगड़ाలు కూడా ఆడతాం కదా, గొడవలు కూడా పడుతుంటావు. అందుకని నేను తీసుకోలే, ఇస్లే मैं नहीं लूंगा, అందుకని నేను తీసుకోను. छोड़ दो, వదిలిపెట్టాయి. आज ही छोड़ दो, ఆ గొడవలు ఆడటం అనేది ఇప్పుడే వదిలిపెట్టు. आज ही छोड़ दो। ఇప్పుడే వదిలిపెట్టు. आज ही का उद्धार का दिन है, ఈ రోజే రక్షణ దినము. कल का दिन आपके पास है ही नहीं, రేపు కథ తెలియదు మనకు, రేపు మన గురించి మన దగ్గర है या नहीं। ఉందో లేదో తెలియదు రేపు మన విషయంలో. आज जिंदा है, कल क्या है। ఈ రోజు సజీవులుగా ఉన్నాం, రేపు ఏమైపోతాం. पवित्र आत्मा कहता है, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. इसलिए అందుకని यीशु मसीह को भी पवित्र आत्मा ने संसार में भेजा है। యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి इस పంపించాడు. सृष्टि करते समय पवित्र आत्मा का रोल है। ఈ సృష్టిని ఆరంభించేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ యొక్క కార్యములు చూస్తున్నాం. यीशु मसीह लेखन भाग के अनुसार संसार में आया है। యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వాక్యానుసారంగానే లోకంలో జన్మించారు. आइए यशायाह के नबी ने क्या लिखा है। చూడండి యెషయా గారు ఏం రాస్తున్నాడు. यशायाह का पुस्तक 48 యెషయా గ్రంథం 48వ అధ్యాయము 16 16वीं वचन 16వ వచనం नीचे लिखा है, అక్కడ కింద రాయబడి ఉంది, यहोवा और आत्मा मुझे भेजा है। యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ध्यान से देखना, జాగ్రత్తగా చూడండి. यशायाह యెషయా గ్రంథము 48 48వ అధ్యాయము 16 16వ వచనం కింద చూస్తాం. हाँ, ప్రభువు యెహోవాయు अब प्रभु यहोवा ने और उसकी आत्मा ने मुझे भेज दिया है। ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. नीचे यहोवा जो तेरा छुड़ाने वाला और इजराइल का पवित्र है, वे यूं कहता है, मैं ही तेरा परमेश्वर यहोवा हूं, जो तुझे तेरे लाभ के लिए शिक्षा देता हूं और जिस मार्ग से तुझे जाना है उस मार्ग पर तुझे से చలాతా హూ। ఈ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ये पवित्र आत्मा कहता है, ఇది పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, भला होता कि तूने मेरे आज्ञाओं को ध्यान से सुना होता, तब तेरी शांति नदी के समान और तेरा धार्मिकता समुद्र के लहरों के नाई होता है। నీవు నా ఆజ్ఞను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. ये यीशु मसीह का के लिए वादा है। ఇది యేసుక్రీస్తుని గురించిన వాగ్దానం. पुत्र संसार में आएगा तो पवित्र आत्मा उसको चलाता है। ఆ కుమారుడి లోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన నడిపిస్తాడు. लूका रचित सुसमाचार, లూకా సువార్త लूका रचित सुसमाचार 1:35 भी पढ़ेंगे। 1:35 కూడా చూస్తాం. 1:35 1:35 చూద్దాం. आइए, చూడండి. स्वर्गदूत ने उसको उत्तर दिया कि पवित्र आत्मा तुझ पर उतरेगा और परम प्रधान की सामर्थ तुझ पर छाया करेगी, इसलिए वे पवित्र जो उत्पन्न होने वाला है परमेश्वर का पुत्र कहलाएगा। దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. Praise the Lord, hallelujah. Praise the Lord, hallelujah. परमेश्वर सृष्टिकर्ता यहोवा और आत्मा यीशु को भेजा है। దేవుడు అనగా సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు ప్రభువును పంపించాడు. मरियम से कहता है, మరియమ్మతో అంటున్నాడు, पवित्र आत्मा तुझ पर उतरेगा, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, परम प्रधान के सामर्थ तुझ पर छाया करेगा, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. तेरा पेट में एक बच्चा का
उत्पन्न होगा। నీకు ఒక శిశువు పుట్టును. अद्भुतकारी, అద్భుత కార్యం, चमत्कारी, ఆశ్చర్య కార్యం, अर्थమైందా? अद्भुतकारी, चमत्कारी और बहुत सामर्थ्य। అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం, ఎంతో గొప్ప విషయము. पवित्र आत्मा आपके अंदर आएगा ना, పరిశుద్ధాత్మ మీలో వచ్చినట్లయితే एक बदलाव होता है। ఒక మార్పును చూడగలుగుతారు. मरियम में एक बदलाव होता है, మరియులో కూడా మార్పును చూస్తున్నాం. रोज रोज के बदलाव होता है। రోజు రోజుకు ఆమెలో మార్పును చూస్తున్నాం. गर्भवती हो गई, ఆమె గర్భం దాల్చింది, गर्भवती हो गई, గర్భం దాల్చింది, बदलावट हो रहे। ఆమెలో మార్పు కలుగుతుంది శరీర పరంగా. तुरंत एसेब के अंदर शक आ गया, ఏసేబులో అనుమానం వచ్చింది. कैसे गर्भवती हुई है, ఎలాగూ గర్భవతం దారం కలిగింది, बिना शादीशुदा का है। పెళ్లి కాలేదే. तब पवित्र आत्मा ने कहा ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటున్నాడు, मेरे ओर से है ये। ఇది నా ద్వారా జరిగిన కార్యము. पवित्र आत्मा तुम पर आएगा ना, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే जिसका योग्य नहीं है वो योग्य बन जाएंगे। आप ఎవరి యోగ్యులు కారో వాళ్ళు యోగ్యులుగా అవుతారు. आपके अंदर कोई भी हो वो बदल जाएंगे। నీలో ఏమున్నా కానీ అది మార్పు చెందుతుంది. हमारे पेट में जीवन जल का नदियां बहेगा कि होना सुसमाचार में लिखा है। యోహాను సువార్తలో రాయబడి ఉంది, మన కడుపులో జీవజల నదులు ప్రవహించును అని. आप एक बात ध्यान करिए, ఒక విషయం ఆలోచన చేయండి. यूहन्ना सुसमाचार యోహాను సువార్త 7:39 అధ్యాయము 7:39 వచనం. तो सब लोग निकाल दीजिए। అందరూ यीशु मसीह ने पवित्र आत्मा के बारे में क्या कहा था? యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్తున్నాడు? आइए రండి. 7:39 सब लोग निकाल दीजिए। आज पवित्र आत्मा के बारे में यीशु ने क्या कहा, लेखन बाग में क्या लिखा है, हम जानकारी ले लेंगे। అందరూ మీ బైబిల్ తప్పక చూడండి. ఈ రోజు పరిశుద్ధాత్మ గురించి వాక్యంలో ఏం రాయబడి ఉందో జాగ్రత్తగా చూద్దాం. చూడండి, उसने ये वचन उस आत्मा के विषय में कहा जिसे उस पर विश्वास करने वाले पर पाने पर थे। తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. क्योंकि आत्मा अब तक ना उतरा था, ఎందుకంటే కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. क्योंकि यीशु अब तक अपनी महिमा को ना पहुंचा था। ఎందుకనగా యేసు ఇంకను మహిమపరచబడలేదు. यहाँ 3 बात है। ఇక్కడ 3 విషయాలు చూస్తున్నాం. तुम पवित्र आत्मा पाएगा, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు, विल यानी कि भविष्य में, అనగా భవిష్యత్ కాలంలో. क्योंकि आत्मा अब तक ना उतरा था, కనుక ఆత్మ ఇంకా అనుగ్రహించబడలేదు. क्योंकि यीशु अब तक अपनी महिमा में ना पहुंचा था। కారణమేమి? ఇంకను యేసు మహిమపరచబడలేదు. इसका मतलब है అనగా जब यीशु मसीह संसार में थे, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నారో पवित्र आत्मा यीशु मसीह के ऊपर ही है। పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తులోనే ఉన్నాడు. यीशु मसीह के ऊपर है, यीशु मसीह के अंदर है, यीशु मसीह में, यीशु मसीह के साथ है। యేసుక్రీస్తులోను, యేసుక్రీస్తు పైనను, యేసుక్రీస్తుతో పాటు ఉన్నాడు. क्यों? ఎందుకు? जब यीशु मसीह आने का समय में యేసుక్రీస్తు వచ్చిన సమయంలో कोई भी पवित्र नहीं है, ఎవ్వరు కూడా పరిశుద్ధులుగా లేరు. कोई भी भेद नहीं, सबने पाप किया, परमेश्वर महिमा से रहित है। ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతారు. पवित्र आत्मा पवित्र लोगों के ऊपर ही उतरेगा, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుల మీదే అనుగ్రహించబడతాడు. अपवित्र लोगों के ऊपर नहीं उतरेगा। పరిశుద్ధుల మీదకి రారు. पवित्र आत्मा, शुद्धात्मा, पवित्र आत्मा का परमेश्वर पवित्र लोगों के ऊपर उतरेगा। పరిశుద్ధాత్మ, శుద్ధాత్మ, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుల మీదే రాగలుగుతాడు. पहला शताब्द में यीशु मसीह को 30 साल उम्र हो गया। మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి 30 సంవత్సరాల వయసు. इससे पहले దానికంటే ముందు आता है जाता है, వస్తూ పోతూ ఉండేవాడు. आता है जाता है, వస్తూ పోతూ ఉండేవాడు. जिसको देना उसको देता है, ఎవరికి ఇవ్వాలో ఆ సమయంలో इनका मर्जी అనుగ్రహించబడేది. है, ఆయన ఇష్టము. इनको देना है, వీళ్ళకి ఇవ్వాలి, इनको देना है। వీళ్ళకి ఇవ్వాలి. तुरंत पवित्र आत्मा आएगा, వెంటనే పరిశుద్ధాత్ముడు శక్తి పాతాత. వెంటనే శక్తి పొందుకునేవాళ్ళు. शक्ति पाता, వెంటనే శక్తి పొందుకునేవాళ్ళు. सोचता था వాళ్ళు అనుకునేవాళ్ళు, मेरे अंदर क्या हो गया, నాలో ఏం కలుగుతుంది? हिम्मत। ధైర్యం. गिद्योन, గిద్యోన్, डरपोक आत्मा, భయపడుతున్నావు, पेड़ के नीचे क्यों बैठा, ఎందుకు చెట్టు కింద కూర్చున్నావు? उठ లే, उठ, లే, मिद्यानियों को भगा दो। ఆ మిద్యాన్ని తరుము. हमारा शक्ति नहीं, నాకు శక్తి లేదు ప్రభా, मैं बहुत अल्प हूँ,
నేను చాలా అల్పుడును, मैं कुछ नहीं कर सकता। నేనేం చేయలేను. तुरंत परमेश्वर ने आत्मा दे दी వెంటనే దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. और शक्ति पाया, అప్పుడు వెంటనే ఆయన ఆత్మను शक्ति पाया। ఆత్మను పొందుకుని हमारे अंदर जीवात्मा हमको शक्ति नहीं दे सकता। మనలోని జీవం కలిగిన ఆత్మ మనకు శక్తినివ్వలేదు. हमारे अंदर जीवात्मा इच्छा पैदा करता है, మనలోని జీవాత్మ ఒక కోరికను ప్రకటిస్తుంది. खाना खाने की इच्छा, అన్నం తినాలన్న కోరిక, शादी करने की इच्छा, పెళ్లి చేసుకోవాలన్న కోరిక, वॉकिंग करने की इच्छा, నడవాలనే కోరిక, कमाने की इच्छा, సంపాదించాలని, पहनने की इच्छा, తొడుక్కోవాలని కోరిక, बच्चों को अच्छा भविष्य देने का इच्छा। పిల్లలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించాలన్న కోరిక. पवित्र आत्मा పరిశుద్ధాత్ముడు ఉంటే नीति वस्त्र पहनने का इच्छा, నీతి వస్త్రాలు ధరించుకోవాలని ఆశ, प्रभु में आत्मा कमाने की इच्छा, దేవుళ్ళు ఆత్మను రక్షించాలన్న कोई కోరిక, पाप है मेरे अंदर पहचानने के लिए इच्छा, నాలో ఇంకా ఏదైనా పాపం ఉన్నదా అని గుర్తించే కోరిక. और बहुत कुछ है पवित्र। ఇలాగా అనేకములు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాయి. बहुत मसीहा लोग यीशु मसीह को पाने के बाद भी पाप करता है, क्यों? ఎందుకు చాలా మంది యేసుక్రీస్తుని పొందుకున్న తర్వాత కూడా పాపం చేస్తూ कई ఉంటారు. पास्टर लोग भी, चरवाहक भी यीशु मसीह को पाने के बाद भी पाप क्यों करता है? చాలా మంది కాపర్లు కూడా విశ్వాసులు కూడా యేసుక్రీస్తుని కలిగి ఉన్న తర్వాత కూడా ఎందుకు పాపం చేస్తున్నారు? ఎందుకు? आत्मा नहीं, పరిశుద్ధాత్ముడు లేకే. आत्मा नहीं। పరిశుద్ధాత్ముడు आत्मा లేకే. क्या करता पता है? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? कोई भी पाप करेगा ना, ఏదైనా మనం చిన్న పొరపాటు చేస్తే ऐसे 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 मारता चुप। వెంటనే మనకు ముట్టికాయ వేస్తాడు. और जिसके अंदर पवित्र आत्मा नहीं ఎవరిలో అయితే పరిశుద్ధాత్ముడు లేడు, है, क्या बोले, ఏం పర్వాలేదు ఏమైంది ఏంటి అనుకుంటారు. मम्मी पापा कुछ बात बताएंगे ना, అమ్మ నాన్న ఏదైనా మాట చెప్పినప్పుడు పర్వాలేదు వదిలే, వదిలే अरे పర్వాలేదు. कितने बार बताया, तू मानता नहीं यार, అరే ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవేంటి? क्यों नहीं मानता यार? ఎందుకు వింటలేదు? పర్వాలేదు. ऐसा क्रिश्चियन बहुत भाई, అలాంటి క్రైస్తవులు కూడా చాలా మంది ఉన్నారు. बहुत है ऐसा చాలా మంది क्रिश्चियन। క్రైస్తవులు ఉన్నారు అలాగా. मैं इतने लोगों को देखता हूँ। నేను ఎంతో మందిని చూశాను. मेरा जब से मैं प्रभु में आया ना, ఎప్పుడైతే నేను ప్రభులోకి వచ్చానో मेरा काम यही है, నా పని ఇదే, फरकना పరీక్షించటమే फरकना। పరీక్షించటమే. मैं आपको एक बात बताऊं, మీకు ఒక మాట చెప్పనా? मेरा ये 29-30 साल का अनुभव है मेरा प्रभु का सेवा में। నాకు 29-30 సంవత్సరాల అనుభవం ఉంది जब దేవుని मैं సేవలో. रिटायरमेंट होने के बाद నేను రిటైర్ అయిన తర్వాత एक दिन दोपहर में बाहर आया था मैं, ఒక రోజు మధ్యాహ్నం బయటకు వచ్చాను. तब मैंने सोचा అప్పుడు నేను అనుకున్నాను, कोमा से बाहर आ गई, నేను కోమా నుండి బయటకు వచ్చానా? क्या हो गया, ఇదంతా ఏంటి? समझा क्या है, ఇదంతా ఏంటి? जैसे कोमा से बाहर आ गए। ఎలాగో కోమా నుండి బయటకు వస్తాం? क्यों पता है? ఎందుకో తెలుసా? ये 30 साल ఈ 30 సంవత్సరాలు सुबह जाना ऑफिस में, शाम को आना, ఉదయాన్నే వెళ్ళటం, ఆఫీస్ కి సాయంత్రం రావటం, 7 बजे सेवा में जाना, వెంటనే 7 గంటలకు సేవకి వెళ్ళిపోవటం, रात को 12 बजे 11 बजे आना, రాత్రి 12-11 గంటలకు రావటం, सोना। నిద్రపోవటం. दुनिया क्या पता मुझे, ఇక నాకు లోకం ఏంటో తెలియదు. 30 साल 30 సంవత్సరాలు. जब मैं रिटायरमेंट होने के बाहर आया, ఎప్పుడైతే నేను రిటైర్ అయిపోయిన తర్వాత బయటకు दुनिया వచ్చాను, को देखा, లోకాన్ని చూశాను, मैंने कोमा में हो गया, నేను అనుకున్నాను ఇప్పుడు దాకా నేను ఎక్కడున్నాను. तब मैंने आनंदित हो गया। నేను అప్పుడు చాలా సంతోషించాను. पवित्र आत्मा मेरे अंदर जैसा ना पानी उबलता है ना, ఎలాగో నీళ్లు తెరులుతున్నట్టు ఉంటాయి, ऐसा होना शुरू कर दिया। అలాగ పరిశుద్ధాత్మ నాలో పనిచేస్తూ तू మొదలెట్టింది. धन्य है, मेरे में कोमा में है तू, నువ్వు ధన్యుడు, నాలో కోమాలో ఉన్నట్టుగా, नालो मेरे में कोमा है, तू कोमा में నాలో है। నువ్వు కోమాలో ఉన్నట్లుగా ఉన్నావు, मैं నువ్వు ధన్యుడు. बहुत आनंदित हो నేను गया। చాలా ఆనందించాను. यीशु मसीह भी पवित्र आत्मा में आनंदित हो गए। యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పరిశుద్ధాత్మలో हर एक ఆనందించారు. विश्वासी पवित्र आत्मा में आनंदित होना है। ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మలో ఆనందించాలి. इसलिए भाइयों बहनों, అందుకనే సహోదర जब यीशु मसीह 30 साल उम्र हो गया, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారికి धर्मशास्त्र के अधीन बन गया, ఆయన ధర్మశాస్త్రానికి విధేయుడై 30 साल के बाद वो संदेश देना चाहते हैं, 30 సంవత్సరాల తర్వాత సందేశం ఇవ్వాలని अनुमति है, అందుకు అనుమతి కూడా ఉన్నది. बपतिस्मा लिया, బాప్తిస్మం తీసుకున్నాడు. यूहन्ना के पास गया, యోహాను దగ్గరికి వచ్చి मुझे बपतिस्मा दो। నాకు బాప్తిస్మం ఇవ్వన్నాడు. वो यूहन्ना आश्चर्यचकित हो गया, యోహాను ఆశ్చర్యపడిపోతున్నాడు. हे प्रभु, ప్రభువా, मैं आपके द्वारा बपतिस्मा लेना था, मैं आपको बपतिस्मा दे दूं? నీ ద్వారా నేను బాప్తిస్మం పొందాలైతే నేను నీకు బాప్తిస్మం ఇవ్వాలా? कम करने वाला जीवन, తగ్గించుకునే జీవితం, कम करने वाला जीवन। తగ్గించుకునే జీవితం. क्रिश्चियनिटी में सबसे पहले अपने आप को कम करो। క్రైస్తవ్యంలో మొట్టమొదటిగా నీకు నీవు తగ్గించుకో. यीशु मसीह ने दिखाया, యేసుక్రీస్తు తెలియపరుస్తున్నాడు. यीशु ने क्या बोला पता है? యేసు ఏమంటున్నాడో తెలుసా? धार्मिकता इसी रीति चलना है, నీతి యావత్తు ఇలాగ इसी నెరవేర్చబడవలసి रीति ఉన్నది, से चलना है। ఇలాగే నడవాలి అంటున్నాడు. बपतिस्मा दो, బాప్తిస్మం ఇవ్వు. तुरंत उनको बपतिस्मा दे दी। వెంటనే ఆయనకి బాప్తిస్మం ఇవ్వబడింది. देखा, చూసారా? मसीहा में जो भी आएगा ना, ఎవరైతే క్రైస్తవులు క్రీస్తు దగ్గరికి వస్తున్నారో घमंड नहीं होना चाहिए, గర్వించకూడదు. मैं पति हूँ, నేను భర్తనే, तब ऐसा नहीं। ఏయ్ అంతే, నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడే అనకూడదు.
नहीं, ఏయ్ అలా గద్దించకూడదు భార్యని. मैं पत्नी हूँ, నేను భార్యని, मैं आपको दहेज दे के खरीद लिया, నేను కట్నం ఇచ్చి నిన్ను కొన్నాను. सब पड़ा, నోరు మూసుకుని కూర్చో, नहीं तो सारा पैसा ले लूंगा मैं లేదంటే మొత్తం తిరిగిచ్చే. चले जाऊंगा मेरे पिता के, నేను వెళ్ళిపోతాను మా ఇంటికి, मेरे मायके में चले जाऊंगा। నా పుట్టింటికి వెళ్ళిపోతాను. चुप, నోరు మూసి కూర్చో. ऐसा नहीं भाई, అలా ఉండకూడదు సహోదరి సహోదరులారా. कम करना है। ఎవరికి వాళ్ళు తగ్గించుకోవాలి. जब से मैं यीशु मसीह में आया ना, ఎప్పుడైతే నేను యేసుక్రీస్తులోకి వచ్చానో, पास्टर हम दोनों किचन में काम करते हैं। మేము పాస్టర్ గారు నేను ఇద్దరు కిచెన్ లో పని చేస్తాను. पहले एक काम भी नहीं करता मैं, మొదట ఏ పని ఒక్క పని కూడా చేసేవాడిని क्योंकि కాదు. मैं मर्द हूँ। ఎందుకంటే నేను పురుషుణ్ణి. मैं प्याज काटूं, నేను ఉల్లిపాయ కోసేదా, मैं उसको क्या बोलता, तड़का को मैं घुमाऊं, నేను తిరగమూత వేయాలా, नींबू निचोड़ूं, నేను నిమ్మకాయ పిండాలా, मैं कौन हूँ? मर्द हूँ। నేను ఎవరిని పురుషుణ్ణి. पवित्र आत्मा आने के बाद मर्द है। పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పురుషుడైనా గానీ అడుచుకోవాల్సిందే. प्याज काटा, ఉల్లిపాయలు కోయి, नींबू निचोड़ो, నిమ్మకాయలు పిండు, तड़का घुमाओ, తిరగమూతలేయి, తిరగమూతయి. అలాగ తగ్గించుకోవాల్సిందే, అలాగ यीशु తగ్గించుకోవాల్సిందే. मसीह ने सिखाया, యేసుక్రీస్తు నేర్పాడు. झुक गया, లోబడిపోయాడు, बपतिस्मा ले लिया, బాప్తిసం తీసుకున్నాడు, बाहर आ गया, బయటకు వచ్చాడు. पवित्र आत्मा कबूतर के रूप में आ गया, పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో అతని మీద వాడటం చూస్తున్నాం. आकाशवाणी, ఆకాశం నుండి ये శబ్దం मेरा प्रिय కలుగుతుంది. पुत्र है, ఈయన నా ప్రియ కుమారుడు, ये मेरा प्रिय पुत्र ఈయన నా है, ప్రియ కుమారుడు, इससे मैं प्रसन्न ఈయన हूँ। యందు నేను ఆనందిస్తున్నాను. मैंने सोचा था शुरू में నేను అనుకున్నాను మొట్టమొదటి దినాల్లో कब बोलेगा प्रभु मेरे बारे में, పరిశుద్ధాత్మ దేవుడు నా గురించి ఎప్పుడు అంటాడు, कब बोलेगा मेरे बारे में, దేవుడు ఎప్పుడు నా గురించి మాట్లాడతాడు, कैसा बोलेगा, ఎలా మాట్లాడతాడు, ये कैसा दिखाएगा। ఎలా मैं కనిపిస్తాడు. बहुत लोगों से पास्टर से पूछा, నేను చాలా మంది పాస్టర్ల గారిని కూడా అడిగాను. भैया तू अजीब बातें बोलता है, हमें समझ में नहीं आ रहा, అందరు అంటున్నారు నువ్వేమేమి అడుగుతావు మాకు అర్థం కావట్లేదు समझ में అంటున్నారు. नहीं आ रहा। మాకు అర్థం కావట్లేదు అంటున్నారు. 95 की बात है ये, ఈ 1995లో एक हफ्ता उपवास किया मैंने, ఒక వారం నేను ఉపవాసం ఉన్నాను. एक अन्न भी नहीं खाया, నేను ఒక్కసారి భోజనం కూడా पानी చేయలేదు. भी नहीं पिया, నీళ్లు కూడా తాగలేదు. मुझे बात करो प्रभु। నాతో మాట్లాడు ప్రభు. कैसे बात की पता है, ఎలా మాట్లాడాడు తెలుసా, वचन के द्वारा। వాక్యం ద్వారాను. पहले तू कैसा था, ముందు ఎలా ఉన్నావు, अब तू कैसा था, ఇప్పుడు ఎలా ఉన్నావు. जब मैं प्रसन्न हूँ आपसे, అప్పుడే నేను నీకు ఇష్టడుగా ఉన్నాను. बदलाव మార్పు కలిగినప్పుడే, बदलाव మార్పు अपने కలిగినప్పుడే आप को पता चलता है, నీకు మీకే తెలిసిపోతుంది. लाइव में नहीं दिखाएंगे। అలా ఏదో సీదా ప్రసారం జరగదు. ऐसा मत सोचना आकाशवाणी खुल गया, ऐसे भी खुल जाएगा मेरे ऊपर, ఎలాగ ఆకాశం తెరవబడిందో ఇప్పుడు నా కోసం కూడా తెరవబడుతుంది अपने आप को అనుకో. पता चलता है, నీకు నీకే अपने आप को తెలిసిపోతుంది. परखो, నీకు నువ్వు పరీక్షించుకో. पहले कैसे थे, पहले कैसा थी, ముందు ఎలా ఉన్నావో చూసుకో, अब कैसा था, कैसा थी। ఇప్పుడు ఎలా ఉంటున్నావు. कि भाई हम बहन, రే तब मैं సహోదర आनंदित సహోదరులా, हो गया, అప్పుడు నేను గమనించుకుని చాలా సంతోషించాను. स्वर्ग में परमेश्वर मेरे से बहुत आनंदित है। అప్పుడు పరలోకమున్న దేవుడు కూడా నన్ను చూసి ఎంతో సంతోషిస్తున్నాడు. पवित्र आत्मा पाना ही प्रभु। పరిశుద్ధాత్మను పొందాలి ప్రభా. कुछ लोग सोचते हैं కొంతమంది అనుకుంటున్నారు बपतिस्मा ले लिया हमारे ऊपर आ गया, బాప్తిసం తీసుకున్న వెంటనే మా మీదకు దిగి వచ్చాడు పరిశుద్ధాత్మ. नो, అలా కాదు. प्रेरितों ने बपतिस्मा लिया, అపోస్తలులు బాప్తిసం తీసుకున్నారు, पवित्र आत्मा नहीं आया। పరిశుద్ధాత్మ రాలేదు వాళ్ళ మీద. क्यों? ఎందుకు? अब तक पवित्र आत्मा ना उतरा, ఇంకా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడలేదు वो కాబట్టి. यीशु के अंदर है, కేవలం యేసు క్రీస్తులోనే ఉన్నది కనుక. यीशु के अंदर है, యేసు लेकिन शिष्य ने अद्भुत कार्य किया, आश्चर्य कार्य किया। అయినప్పటికీ శిష్యులు అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించిన आश्चर्य अद्भुत कार्य करने पवित्र आत्मा होने की जरूरत नहीं है। దేవుని అద్భుత కార్యాలు జరగాలంటే అక్కడ పరిశుద్ధాత్మ అవసరం లేదు. नो 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 नो, పరిశుద్ధాత్మ అవసరం లేదు. पवित्र आत्मा जब आएगा तो जिंदगी बदल जाएगा। పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనం నూతనమైన మార్పు చెందుతాం. हाँ वही है, दुष्ट आत्मा भगाऊंगा, దయ్యాలు పారదోలుతాను, बीमारी ठीक करूंगा, రోగులను స్వస్థపరుస్తాను. इसलिए मेरे अंदर पवित्र आत्मा है। కాబట్టి నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. गाली बको, బూతులాడు, कुछ भी बोलो, ఈ నిష్టానుసారంగా ఉండు. प्रभु ने तेरे द्वारा ये कार्य चमत्कार करवाता है उनकी महिमा के लिए, ప్రభువు నీ ద్వారా అద్భుత కార్యాలు జరిగిస్తుంది. ఎందుకంటే ఆయన మహింపరచబట్టు इसलिए यही स्केल का पुस्तक में 36 में लिखा है, ఎహెజ్కేలు గ్రంథం 36 वो అంటున్నాడు, इजराइलो तुमसे मैं बहुत दुखित हूँ, ఇజ్రాయేలు నీ వల్ల నేను ఎంతో तू कहीं బాధపడుతున్నాను. भी जाएगा मेरा अपमान कर रहे నువ్వు थे, ఎక్కడికి వెళ్ళినా కానీ నా నామాన్ని అవమానపరుస్తున్నావు. लेकिन तू क्यों तुमको अद्भुत कार्य करता हूं पता है, ఎందుకు నీ పట్ల నేను అద్భుత కార్యాలు చేస్తున్నానో తెలుసా? अन्य जाति के बीच में मेरा नाम महान हो जाए, అన్ని జనుల మధ్య నా నామం फिर ఘనపరచబడాలని. तू ठीक नहीं है। కానీ నువ్వు సరిగా లేవు. भाइयों बहनों, రే సహోదరి సహోదరులారా, पवित्र आत्मा आएगा तो हमारे अंदर पाप का एहसास हो जाता है, పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినట్లయితే మనలో ఉన్న పాపాన్ని మనం గుర్తించగలుగుతాం. आत्मा भागना बीमारी वो तो हो जाएगा,
దుష్టాత్మ పారిపోవటము, రోగాలు తగ్గిపోవటం వేరు సహజమే. लेकिन अपने आप को परखना पड़ेगा, मैं ठीक हूं नहीं. కానీ మనకు మనం పరీక్షించుకోవాలి, నేను సరిగా ఉన్నానా లేదా. इसलिए అందుకని शिष्यों ने శిష్యులు 3.5 वर्ष 3.5 సంవత్సరాలు यीशु के साथ रहते हुए యేసుక్రీస్తుతో పాటు अद्भुतकारी आश्चर्यकारी चमत्कार किया, అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించారు. फिर भी यीशु मसीह को माना. ఆయన యేసుక్రీస్తును నమ్మారు. यूहन्ना सुसमाचार యోహాను సువార్త 6वें अध्याय में 6వ అధ్యాయంలో 66 के वचन में 66వ వచనం यीशु मसीह ने कहा, యేసుక్రీస్తు గారు मेरा शरीर खाओ, मेरा लहू पी लो, నా శరీరము తిని నా రక్తము తాగండి. मैं भी आकाश से आया हुआ जीवन का रोटी हूँ, నేనే ఆకాశం నుండి పంపబడిన మన్నాను मुझे అంటున్నాడు. खा लो, నన్ను తినండి मुझे అంటున్నాడు. खा लो, నన్ను తినండి, तुमको భుజించండి. अनंत जीवन मिलेगा, మీకు అనంత జీవం దొరుకుతుంది. मेरा लहू पी लो, నా రక్తము తాగండి, शाश्वत जीवन मिलेगा. శాశ్వతమైన జీవం దొరుకుతుంది అని लोगों को समझ में नहीं आया, జనాలకు అర్థం కాలేదు. लेकिन शिष्यों को बोला. కానీ శిష్యులు అంటున్నారు, क्यों? ఎందుకు? यीशु में सबने पीछे छोड़ के चले गए. అందరు యేసుక్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ये राक्षस है, ఈయన రాక్షసుడా, इसका शरीर खाना, ఈయన శరీరం తినాలా, अरे इसको लहू पीना, ఈయన రక్తం తాగాలా, ये साधारण बात है. ये ఇది కఠినమైన విషయమే. कैसा हो सकता है? ఇది ఎలా జరుగును नो, అంటున్నారు. नामुमकिन, ఇది జరగకూడదు అంటున్నారు. नामुमकिन. ఇది ये జరగకూడదు बैल అంటున్నారు. देवल है, ఈయన బయలుజెబులు क्या వాడు बात करता है इसको पता नहीं. ఏం మాట్లాడుతున్నాడు ఈయన తెలియదు सब लोग అంటున్నారు. चले गया. అందరు విడిచి तो यीशु వెళ్ళిపోయారు. ने कहा, అప్పుడు యేసు అంటున్నాడు शिष्य से कहा, శిష్యులతో, तुम भी जाएगा क्या? మీరు కూడా వెళ్ళిపోతారా? कहाँ कहाँ जाएंगे प्रभु? ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభు? आप जीवित परमेश्वर है, నువ్వే నిత్య జీవము గలవాడు, वो खुदावन है. నువ్వు దేవుడవు. क्या उस समय उनके पास पवित्र आत्मा है? అప్పుడు వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? मैं क्लियर बता रहा हूँ, నేను క్లియర్ గా చెప్తున్నాను, जान लो आज. అర్థం చేసుకోండి. पवित्र आत्मा है उनके पास? వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్ముడు ఉన్నాడా సమయంలో? नहीं. లేడు. देखिए यवना आदमी कहा, ఒక యవనస్తుడు అంటున్నాడు, अंकुल అంకుల్ గారు, जब मैं यीशु को विश्वास किया నేను ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించాను तब पवित्र आत्मा पा लिया मैंने. అప్పుడే నాకు పరిశుద్ధాత్మ. नहीं तो मैं यीशु में कैसे विश्वास कर रहा हूँ? లేకపోతే నేను యేసుక్రీస్తుని ఎలా విశ్వసిస్తాను? मैंने इसको क्लियर कट बताया. అప్పుడు నేను చాలా చక్కగా వివరించాను मैंने అతనికి. बोला, अंकुल आपने बहुत अच्छे बताया. ఆయన అన్నాడు, చేతులు జోడించి, అంకుల్ గారు మీరు చాలా చక్కగా చెప్పారు. अभी तक ये कलीसिया में जाता था मैं, నేను ఇప్పటి వరకు సంఘంలో వెళ్తున్నాను, ये कलीसिया में जाता ఓ था. సంఘంలోకి వెళ్తున్నాను. पास्टर ऐसा ही बताया, ఆ పాస్టర్ గారు అలాగే చెప్పారు. लेकिन आज वचन के द्वारा बताया आपने, కానీ మీరు మాత్రం వాక్యం ద్వారా తెలియపరిచారు. वचन के द्वारा बताया. వాక్యం ద్వారా जब తెలియపరిచారు. तक मैं एक भ्रम में था, पवित्र आत्मा मेरे ఇప్పటి अंदर, వరకు నేను ఒక భ్రమలో ఉన్నాను, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడని. मेरे साथ 2 साल रहा. उसमें ఆ అబ్బాయి నాతో ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాడు. इंजीनियर पढ़ा है, वो ఇంజనీర్ చదివాడు, 2 साल रहा. 2 సంవత్సరాలు ఉన్నాడు. पवित्र आत्मा शक्ति पाया. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నాడు. मेरे भाइयों बहनों, ప్రియ సహోదరి कुछ लोग సహోదరులారా, भ्रम में रहते हैं. కొంతమంది చాలా భ్రమలో. एक सिस्टर ने बोला, ఒక సిస్టర్ అంటుంది, मैं बपतिस्मा लिया हूँ, टीवी को साफ कर रहा हूँ, पवित्र आत्मा मेरे ऊपर आ गई. బాప్తిసం తీసుకున్న తర్వాత నేను టీవీని తుడుస్తూ ఉంటే పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరించబడ్డాడు. मेरे सिस्टर आप गलत बोल रहे నేను నన్ను సిస్టర్ చాలా गलत बोल रहे. పొరపాటు टीवी साफ करते समय पवित्र आत्मा नहीं आता. టీవీని శుభ్రం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు రాడు. ऐसे भ्रम में मत पड़ो. అలాంటి భ్రమలో ఉండకు. पवित्र आत्मा तेरे जीवन को देखता है. పరిశుద్ధాత్ముడు నీ జీవితాన్ని చూస్తాడు. वचन आपके अंदर है. వాక్యం నీలో ఉందా? पहले कैसा था, ముందు कैसा ఎలా थी, ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉంటున్నావు, बदलावट कैसे है. నీలో మార్పు ఎలా ఉంది? हर एक नस पवित्र है, ప్రతి అంగము కూడా हर एक सोच पवित्र है, ప్రతి ఆలోచన हर एक विचार पवित्र है, ప్రతి ఆలోచన रहन सहन, ఎలా ప్రవర్తన बोल ఉంది, चाल, ఎలా మాటలు ఉన్నాయి, चाल चलन, ఎలా నడవడిక ఉంది, ये सब देखता है. అన్ని చూస్తాడు. तब मर्जी అప్పుడు దేవుని చిత్తం. उसके ऊपर जाना है, ఎవరి మీదకి పంపబడాలు, जाना है, పంపబడాలు. तब शक्ति पाएगा. పంపబడినప్పుడు శక్తి పొందుతాం. डरपोक लोग शक्तिमान हो जाए. ఎవరైతే పిరికి వారు వాళ్ళు శక్తిమంతులుగా అవుతారు. बाहुबली బాహుబలి क्या లాగా हो जाएंगे? क्या हो जाएंगे? ఏమవుతారు? बाहुबली శక్తిమంతుల్లాగా అవుతారు. शैतान को मुक्का मारेगा, శైతాన్ని గుద్దేవారిగా, ఎదుర్కొనేవారిగా, शैतान को मुक्का मारेगा, శైతాన్ని ఎదుర్కొనేవారిగా అవుతారు. बॉक्सिंग करेगा, ఓ సాతానుతో పోరాడతారు, बॉक्सिंग करेगा. పోరాడతారు. यानी कि आपको जानता है, सरल भाषा में बोल रहा हूँ मैं, ఎందుకంటే మీకు అర్థం అవ్వటం కోసం ఈ సరళ భాష, सरल भाषा में बोल रहा हूँ मैं ఈ आपको. భాషలో మీతో मेरा మాట్లాడుతున్నాను. हिंदी समझ में आ रहा है? నా హిందీ మీకు అర్థం అవుతుందా? समझ में आ रहा है? హిందీ అర్థం అవుతుందా? प्रेज द लॉर्ड, ప్రైజ్ ద లార్డ్, प्रेज द लॉर्ड. ప్రైజ్ ద లార్డ్. मेरा भाई प्रसाद भाई ने बोला, ब्रदर आप हिंदी में बोलो ब्रदर, ప్రసాద్ బ్రదర్ అన్నారు, సహోదరుడా మీరు హిందీలో చెప్పండి, हिंदी में बोलो ब्रदर. హిందీలో చెప్పండి बहुत బ్రదర్. लोग अच्छी तरह सुनेंगे. చాలా మంది మంచిగా వింటారు అని बहुत अच्छा हमें एडवाइस दिया, మంచి అడ్వైజ్ ఇచ్చారు. बहुत अच्छा है, చాలా మంచిది. सही बात है.
మంచి విషయమే. मैं प्रार्थना किया हूँ। నేను ప్రార్థన చేశాను. हाँ प्रभु, ప్రభువా, हिंदी में बोलूंगा, मैं హిందీలోనే हिंदी మాట్లాడతాను. में बोलूंगा। హిందీలోనే प्रिय మాట్లాడు. भाइयों बहनों, రే సహోదరి आज సహోదరులు, मैं कहता हूँ ఈ రోజు నేను చెప్తున్నాను, पवित्र आत्मा फॉलो, పరిశుద్ధాత్మను పొందుకోరండి. पवित्र आत्मा फॉलो। పరిశుద్ధాత్మను जब పొందుకోరండి. यीशु ने कहा, ఇప్పుడు యేసు అంటున్నాడు, यीशु ने कहा యేసు అంటున్నాడు, मैं जा रहा हूँ, నేను వెళ్ళిపోతున్నాను. मैं जाना आपको प्रयोजन है, నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరము. मैं नहीं जाए तो आपके प्रयोजन नहीं है। నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం ఉండదు. क्यों? ఎందుకు? यीशु मसीह शरीर में है। ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువులో उस శరీరాకారం समय यरूशलेम में, यहूदिया में, समरय में, गलीली में वही घूमता था। ఆ దినాల్లో శరీరాకారం నుండి యెరూషలేము, యెహూదియా, సమరయ, గలిలయ కప్నే ఏరియాలోనే తిరిగేవాడు. जिसको धर्मशास्त्र दिया गया उनके साथ वचन बताता था, ఎవరికైతే ధర్మశాస్త్రం ఇవ్వబడిందో వాళ్ళకి వాక్యం చెప్పాడు. तैयार करता था लोगों को। వాళ్ళని తయారు 12 చేశాడు. शिष्यों को तैयार किया, అలాగే 12 మంది శిష్యులు తయారు చేశాడు. तैयार किया। तैयार उस समय किया। 12 शिष्य पवित्र आत्मा नहीं पाया। ఆ సమయంలో వాళ్ళు 12 మంది శిష్యులు పరిశుద్ధాత్మను उस समय పొందలేదు. बहुत तकलीफ उन्होंने सामना किया। వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. पवित्र आत्मा नहीं है उनके వాళ్ళ पास, దగ్గర పరిశుద్ధాత్మ లేడు. पवित्र आत्मा नहीं है, परिशुद्ध सिर्फ आत्मा नहीं यीशु के अंदर है। కేవలం యేసుక్రీస్తులో మాత్రమే इसलिए ఉన్నది. यूहन्ना 7:39 में लिखा है, అందుకని యోహాను సువార్త 7:39లో पवित्र आत्मा जो पाने वाला इनके बारे में बताया। ఎవరైతే విశ్వసించి పరిశుద్ధాత్మను పొందబోతున్నారు వాళ్ళ గురించి రాయబడింది. पवित्र आत्मा अब तक उतरा नहीं, పరిశుద్ధాత్మ ఇంకా అనుగ్రహించబడలేదు. पवित्र आत्मा यीशु के अंदर है। ఎందుకంటే యేసుక్రీస్తులోనే పరిశుద్ధాత్మ जब तक यीशु संसार में है, पवित्र आत्मा उनके अंदर है। ఎప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఆయనలోనే जब ఉంటాడు. पवित्र आत्मा 12 के अंदर आ जाएगा, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు 12 మందిలోకి వస్తాడో फैल जाएगा, అప్పుడు పరిశుద్ధాత్ముడు వ్యాపించబడతాడు. फैल जाएगा, సువార్త వ్యాపించబడుతుంది. सुसमाचार दुनिया में फैल जाएगा। సువార్త లోకమంతటిలో వ్యాపించబడుతుంది. सुसमाचार परमेश्वर की इच्छा से पवित्र आत्मा के द्वारा ही बताना पड़ेगा। ఈ సువార్త అనేది దేవుని కోరిక వలన, చిత్తం వలన, పరిశుద్ధాత్మ ద్వారా अभिषेक చెప్పబడుతుంది. के बिना पास्टर कोई भी पवित्र आत्मा के द्वारा ही बताना है, उड़न मचाने वाले जैसा नहीं बताना है। అభిషేకం ద్వారా గానే పాస్టర్లు గారు వాక్యం చెప్పగలుగుతారు, లేకపోతే లోకానుసారంగానే చెప్పగలుగుతారు. आजकल बहुत लोग ఈ రోజుల్లో అలా చాలా మంది ఉన్నారు. कहीं भी जाओ, ఎక్కడికన్నా వెళ్ళండి, गली में एक चर्ची, గల్లీలో ఒక చర్చి, घर में एक चर्ची, ఇంట్లో ఒక చర్చి, हर एक आदमी सफेद कपड़ा पहना, तैला लटका दिया, ప్రతి ఒక్క మనిషి కూడా తెల్ల వస్త్రాలు వేసుకున్నాడు, సంచి తగిలించుకున్నాడు. सुसमाचार बताया, సువార్తలో చెప్తున్నారు, పక్కన బీడి సిగరెట్లు फिर కొడుతున్నారు. जाके बार शॉप में बैठा, మళ్ళీ వెళ్ళి ఆ బార్ షాప్ లో కూడా కూర్చుంటున్నారు. మార్గము సూపము ఇంటికి పాట పాడతాడు, అత్తారింటి దారి సినిమాలకు వెళ్తాడు. मार्ग दिखाओ ससुराल के लिए बोलता है और स्वर्ग के लिए बोलता है, फिर कहता है मार्ग कहाँ है ससुराल में करके वहां पिक्चर के लिए ఆరాధన करता है, ఆరాధన చేస్తాడు, స్తోత్ర బలి బాహుబలి సినిమా में जाता है, आराधना करेगा स्तोत्र बलि बोल के और पिक्चर देखने जाता है, बाहुबली सिनेमा में जाता है, बाहुबली पिक्चर देखने जाता है. यहाँ बोलता है ఇక్కడ అంటాడు స్తోత్ర బలి बाहुबली बाहुबली, वहां भी आनंदित, यहाँ भी आनंदित है। यहाँ स्टेज में कूदते हुए नाचते हुए सुसमाचार सुनाता है। ఇక్కడ ఎగిరి ఎగిరి సువార్త వినిపిస్తారు. मैं झूठ नहीं बोल रहा हूँ, నేను అబద్ధం చెప్పటం లేదు, किसी पर गुस्सा नहीं है। ఎవరి మీద నాకు కోపం లేదు. मैंने देखा నేను చూశాను, एक व्यक्ति, एक पास्टर ఒక పాస్టర్ గారు शराब पीने के बाद ही वचन बताएगा, వాక్యం చెప్పాలంటే మందు తాగితేనే వాక్యం చెప్తాడు. स्टेज में बैठने के बाद, స్టేజ్ మీద కూర్చున్న తర్వాత सामुएल लेके आया क्या यार, ఆమె తెచ్చావా లేదా బోట్లు అంటాడు. हाँ लेके आया पास्टर, ఆ తెచ్చాను పాస్టర్ గారు. लिया लिया, తీసుకురా అని कटन के पीछे जाके ఆ కటనానికి వెళ్ళి पी के మంచిగా తాగి क्या वचन बताएगा, वाह। గొప్ప వాక్యం చెప్తాడు. అది हम सब बोलना है, हुजूर हुजूर बोलना चाहिए। అప్పుడు మనందరం అనాలి, ఎంత చక్కగా ऐसा చెప్పావు, वचन बता दिया, ఎంత గొప్ప వాక్యం చెప్పావు. शराब के बिना नहीं बता पाए। ఆయన వాక్యం తాకుండా మందు తాకుండా వాక్యం చెప్పలేడు. वचन बताने में अद्भुतकारी, आश्चर्यकारी, चमत्कार करना, यीशु मसीह को मानना, पवित्र आत्मा नहीं चाहिए। పరిశుద్ధాత్ముడు లేకుండానే అద్భుతాలు చేయొచ్చు, వాక్యాలు చెప్పొచ్చు, సాక్షులుగా కూడా ఉండొచ్చు. मेरे से पूछो, मैं बता दूंगा, दिखाऊंगा लेखन भाग में कितना ऐसा है। నేను వాక్యంలో కూడా చూపించగలను ఎంతమంది అలా స్థితిలో ఉన్నారు. प्रिय भाइयों बहनों, రే సహోదరి पवित्र సహోదరులారా, आत्मा आपको पास आएगा, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు पाप के बारे में एहसास हो जाएगा। పాపం గురించి తెలియపరుస్తాడు. पहले में कैसा था, ముందు कैसा నేను ఎలా थी। ఉన్నాను అనేది. अब ఇప్పుడు చూడండి, पवित्र आत्मा పరిశుద్ధాత్ముడు आपके ऊपर आएगा। మీ మీదకి వస్తాడు. यीशु ने कहा, యేసుక్రీస్తు అంటున్నారు, मैं नहीं जाएगा तो, నేను వెళ్ళకపోతే, मैं नहीं रहेगा तो, నేను ఇక్కడే ఉంటే मेरे अंदर ही रहेगा पवित्र आत्मा। నాలోనే ఉంటాడు लेकिन आपको పరిశుద్ధాత్మ. तैयार किया मैंने, కానీ మిమ్మల్ని నేను సిద్ధపరిచాను, तैयार किया, సిద్ధపరిచాను. मैं जाना है, నేను వెళ్ళాలి. मैं जाके నేను వెళ్ళి मेरे पिता से నా తండ్రితో विनती करूंगा,
మొరపెడతాను, एक सहायक आपके ऊपर पास आएगा, మీకు ఆదరణకర్త वो शक्ति देगा। ఆయన మీకు శక్తి जब पवित्र आत्मा तुम पर आएगा ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మీ మీదకి तो వస్తాడో पृथ्वी का छोर में जाके तुम वचन बता, चोर तक నువ్వు భూదిగంతాలకు వరకు వెళ్ళి వాక్యం చెప్పి సాక్షులుగా ఉండగలుగుతావు. तोमा इंडिया में आया, తోమా ఇండియాలోకి వచ్చాడు, तोमा इंडिया में आया, హిందుస్థాన్కి వచ్చాడు. कुछ पुजारी लोग ఎంత కొంత పూజారులు सुबह सुबह ఉదయాన్నే సంధ్యావందనం చేస్తూ पापहर्मः पापात्मा पाप समः त्राहि मां कृपाय देवा शरणागत वत्सला त्राहि मां करके नदी का पानी वो पर उठा रहे, ఇలా శ్లోకాలు చదువుకుంటూ నదిలోని నీళ్లు పైకి విసిరేస్తున్నారు. हमारे तोमा మన తోమా आग అగ్ని లాంటి వాడు, ఫైర్ లాంటి వాడు. छत के ऊपर पवित्र आत्मा पाया 120 में, ఆ మేడగదిలో 120 మందితో కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు. तोमा उस रास्ता में जा रहे हैं, ఆ మార్గంలోనే వెళ్తున్నాడు. जाके बोला, వెళ్తూ అంటున్నాడు, क्या बोल रहे हैं आप? ఏం చేస్తున్నారు మీరు? संध्या वंदन कर रहे हो, भ्रष्ट संध्या वंदन कर रहे हैं, సంధ్యావందనం చేస్తున్నాను భ్రష్టుడా అంటున్నాడు. पर पानी नीचे क्यों आ रहे हैं? అయితే తోమా గారు అంటున్నారు, అయితే నువ్వు పోసిన నీళ్లు పైకి ఇసిన నీళ్లు కిందకి ఎందుకు వస్తున్నాయి మళ్ళా అని. पागल बोलता है, पानी नीचे नहीं आएगा ऊपर जाएगा। ఎవడు ఈ మనిషి మాట్లాడేది, నీళ్లు విసిరినప్పుడు పైకి వెళ్ళి నీ కిందకి రాక ఎక్కడికి వెళ్తాయి అంటున్నా. मैं पानी ऊपर करता हूँ, पानी ऊपर रहेगा। తోమా అంటున్నాడు, నేను ఈ నీటిని పైనే నిలపగలుగుతాను యేసు నామములో, सर्वशक्तिमान यीशु मसीह के नाम से। సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో क्या నిలపగలుగుతాను. तू करेगा? నువ్వు చేయగలుగుతావా? पागल आदमी आ रही है, कहाँ से आए तू? ఆ పండితుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నువ్వు పిచ్చివాళ్ళలాగా ఉన్నావే అని. जब तोमा आया, ఎప్పుడైతే తోమా వచ్చాడు, यीशु मसीह का नाम से पानी ऊपर యేసుక్రీస్తు నామములోని నీళ్లు నేను చల్లినవి పైన ఆగిపోవాలి. ऊपर रुक गया, ఆ నీళ్లు అక్కడే नीचे गड्ढा दिख गया पानी में। ఎక్కడి నుండి నీళ్లు తీయబడి అక్కడ గుంటలాగా सब కనపడింది. पुजारी यीशु को विश्वास का है, ఆ దినాల్లో అందరూ పూజారులు కూడా मंदिर भी चर्च बन गया, ఆ దినాల్లో మందిర గుడుల గోపురాలు अद्भुत आश्चर्य कार्य किया। అద్భుత जब ఆశ్చర్య यीशु मसीह संसार में थे, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నాడు, तोमा ने शक किया, తోమా అనుమానించిన వాడు, थक किया। అనుమానించిన వాడు. जब पवित्र आत्मा पाया, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, शक्ति पाया, శక్తిమంతుడు पवित्र आत्मा आने के बाद बदलाव आया। పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మార్పు కలుగుతుంది. जितने लोग आज लाइव में आया, ఎంతమంది అయితే లైవ్ లో मेरे వస్తున్నారు, वचन ध्यान से सुना, ఎవరైతే వాక్యాన్ని ధ్యానం వింటున్నారు, पालन करने के लिए एक सवाल ले लिया, అనుమతి అనుకరించాలని ఎంతమంది కోరిక కలిగి ఉన్నారు. फिर इस लाइव खत्म होने के बाद देखो उसके अंदर कैसे बदलाव होता ఈ లైవ్ అయిపోయిన తర్వాత వారిలో మార్పు రావాలి. है, कैसे बदलाव होता है, ఎలాంటి మార్పు రావాలో देखना कैसे बदलता है। చూడండి, ఎలాంటి మార్పు రావాలో. मैं सबके बारे में बता रहा నేను అందరి గురించి हूँ, చెప్తున్నాను. सब ऐसा ही होना है। అందరూ అలాగే అవ్వాలి. क्या होगा? అవుతారా? क्या होगा? అవుతారా? कल से రేపటి నుండి बॉल की जैसा ఒక బంతిలాగా, कोरोना वायरस या कुछ भी हो, కరోనా వైరస్ చూడని ఇంకేమైనా ఉండని, कोरोना वायरस खत्म होते ही मैं ऐसे उड़ूंगा सबको सुसमाचार सुनो। కరోనా వైరస్ ఖతం వెళ్ళిపోయిన వెంటనే నేను చూడండి ఎలాగో దేవునిలో స్వార్థ వినిపించడానికి వ్యాపిస్తాను. जीवित होते ही प्रभु के लिए जीऊंगा, मरेगा तो स्वर्ग में जाऊंगा। జీవించి ఉండగా దేవుని కోసమే జీవించి ఉంటాను, అది చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తాను. यीशु मसीह एक सहायक के लिए प्रार्थना किया। యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఆదరణకర్త కోసం यूहन्ना ప్రార్థించారు. 17 में యోహాను సువార్త 17వ అధ్యాయంలో क्या बोला? ఏమంటున్నాడు? इनको मैं आपने दिया है, నీవే నాకు అనుగ్రహించావు ఇది, इनमें से किसी को नहीं खोया। నేను ఏళ్ళలో ఎవరిని పోగొట్టుకోలేదు. हे प्रभु, ప్రభువా, मैं आपके पास आ रहा నేను हूँ, మీ దగ్గరకు వస్తున్నాను. ये सब जो धरती में रहेगा వీళ్ళందరూ కూడా ఈ లోకంలోనే ये भी ఉంటారు. नहीं आएगा। వీళ్ళు ఇప్పుడు రారు. प्रार्थना किया, ప్రార్థన जैसा చేశారు, मैं आप एक हूँ, ఎలా నువ్వు నేను ఏకమై ఉన్నామో ये भी एक हो जाए। వీళ్ళు కూడా మనలో ఏకమై ఉండాలి. इनके लिए प्रार्थना कर रहा हूँ, నిన్ను వీళ్ళ కోసం నేను इनके ప్రార్థిస్తున్నాను. लिए नहीं है, వీళ్ళ కోసమే इनका కాదు, सुसमाचार कौन सुनेगा उनके लिए भी प्रार्थना कर వీళ్ళ रहे हैं। వాక్యములను నా యందు విశ్వాసించుకున్న వారందరి కోసం కూడా हमारे लिए भी आज प्रार्थना हो रहे हैं, ఈ రోజు కూడా మన కోసం हमारे लिए प्रार्थना हो रहे हैं మన आज। కోసం కూడా ప్రార్థన జరుగుతుంది. मानो भाई अंदर, నమ్మండి. जब यीशु मसीह ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల कलवरी వారు को उसमें जान दे करके శిలువలో మరణించి मर गया, మరణించి तीसरा दिन जी उठ गया, మూడో రోజు తిరిగి లేచి 40 दिन रहा, 40 రోజులు కనపడి स्वर्ग में चले गया। స్వర్గానికి వెళ్ళిపోయి, देखो చూడండి शिष्यों को बोला శిష్యులకు అంటున్నాడు, जाके छत में बैठ जाओ, మీరు వెళ్ళి మేడ గదిలో కనిపెట్టు. जब तक पवित्र आत्मा नहीं आएंगे तब तक तू ध्यान से रहना। ఎప్పటి వరకు పరిశుద్ధ ఆత్మను కుమ్మరించబడదో అప్పటి వరకు మీరు ఎదురు చూడండి. It is a quarantine, మీరు క్వారంటైన్ లో ఉన్నట్టు, isolation। ఐసోలేషన్ లో ఉన్నట్టుగా देखा, చూసారా? उसी समय आइसोलेशन है, उस समय क्वारंटाइन है, लेकिन पता नहीं चला हमको అప్పుడే ఐసోలేషన్ క్వారంటైన్ ఉంది, మనకు అప్పుడు విషయాలు कितना తెలియదు. दिन आइसोलेशन में हुआ लोग, వాళ్ళు ఎంతమంది ఎన్ని రోజులు ఐసోలేషన్, कितने लोग क्वारंटाइन में रहा, ఎంతమంది ఉన్నారు बताइए। చెప్పండి. 10 दिन, 10 రోజులు, 10 दिन, 10 రోజులు, 120 लोग, 120 మంది, 120 लोग 120 మంది ध्यान से చాలా ధ్యానంగాను पवित्र आत्मा के लिए పరిశుద్ధాత్మ కోసం बैठ के क्या कर रहे वो लोग, వాళ్ళు కూర్చుని ఏం చేస్తున్నారు? తెలుగు చెప్తాం ముచ్చట్లాడుకుంటున్నారు, బాతా కాని కర్ రहे,
ముచ్చట్లాడుకుంటున్నారా? चिकन पुलाव बनाया क्या? వాళ్ళు అక్కడ చికెన్ పలావులు వండుకుంటున్నారా? लेग पीस की फ्राई करके खा रहे हैं? ఓ లెగ్ పీస్లు ఫ్రై చేసి తింటున్నారా? क्या कर रहे हैं वो लोग? ఏం ఏం చేస్తున్నారు? 10 दिन ఏం చేస్తున్నారు? लेखन भागों को ध्यान कर रहे हैं, వాళ్ళు లేఖనాలను ధ్యానిస్తున్నారు. धर्मशास्त्र में लिखी बातों को ध्यान कर ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలను ధ్యానం रहे हैं, చేస్తున్నారు. उत्साह आनंद से गीत गा रहे हैं, ఉత్సాహానందంతో పాటలు उत्साह పాడుతున్నారు. ध्वनि कर रहे हैं, ఉత్సాహంతో ధ్వని కలిగజేస్తున్నారు. प्रार्थना, ప్రార్థిస్తున్నారు. वादा किया आत्मा आएगा, వాగ్దానం చేయబడిన ఆత్మ వస్తాడు. आत्मा आएगा, ఆత్మ వస్తాడు. हमेशा ऊपर ఎల్లప్పుడు कब आएगा आत्मा? ఎప్పుడు कैसे आएगा आत्मा? కుమ్మరింపబడేగా वो बहुत आनंद से है, ఎంతో ఆనందముతో अचानक అనుకోకుండా पवित्र आत्मा పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు. वाक और शक्ति उनको दे दी, వాక్ శక్తి వాళ్ళకి అనుగ్రహించబడింది. पवित्र आत्मा से भर गया, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. भर गया, నింపబడ్డారు. सारा देश में फैल गए। లోకమంతటిలోకి వ్యాపించారు. डरपोक लोग, భయపడేవారు, डरपोक लोग, పిరికివారు, संदेह करने वाले, అనుమానించేవారు, झूठ बोलने वाले, అబద్ధాలాడేవాళ్ళు पवित्र आत्मा आने के बाद, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత पवित्र आत्मा से उमंग से పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. आज पवित्र आत्मा कितना तो थोड़ा सा की मैंने आपको टिप्पणी किया, పరిశుద్ధాత్మ గురించి నేను చాలా చిన్న వాక్యమే చెప్పాను ఈ రోజు. आज पवित्र आत्मा आम आदमी के ऊपर उतरा हुआ दिन है। ఈ దినము పరిశుద్ధాత్ముడు సాధారణమైన మనిషి पेंतिकोस्त का पेंतिकोस्त लोग का नहीं ఇది है, పెంతుకోస్తు వారి కోసం కాదు. पेंतिकोस्त दिन के दिन में आया। కేవలము పెంతుకోస్తు అనే దినమున మాత్రమే कल పంపబడ్డాడు. बताऊंगा आपको मैं, ఈ విషయం గురించి రేపు మీతో చర్చిస్తాను. कल बताऊंगा, రేపు మాట్లాడతాను, डिटेल कर दूंगा। క్లియర్ గా చెప్తాను. आज पवित्र आत्मा का डिटेल किया मैंने। ఈ రోజు పరిశుద్ధాత్మ గురించి మీతో ये చెప్తాను. पेंतिकोस्त लोग नहीं है, వాళ్ళు కేవలం వీళ్ళు పెంతుకోస్తు వాళ్ళు కాదు. पेंतिकोस्त लोग नहीं है, वो पवित्र आत्मा पाया हुआ लोग है ये लोग। పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు. कल डिटेल बताऊंगा आपको దీని मैंने। గురించి క్లియర్ గా మీకు आइए छोटा सा చెప్తాను. प्रार्थना, రెండు చిన్న ప్రార్థన చేస్తున్నాం. सर्वशक्तिमान प्रभु సర్వశక్తిమంతుడైన तेरे దేవా, दास के द्वारा మీ దాసుని ద్వారా ये वचन बताया, ఈ వాక్యం వినిపించారు తండ్రి. धन्यवाद प्रभु। వందనాలు ప్రభా. अल्प हूँ, दीन हूँ, ఎల్లప్పుడూ దీనుడను తండ్రి. मैं कुछ भी प्रभु नहीं है पहले, నేను నీవు లేక ఏమీ లేని వాడను अब ప్రభా. तो आप में बहुत आनंदित है। ఇప్పుడు నీవు ఉండటాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాడు. నేను శక్తి కలిగి हमारा ఉన్నాను. भाइयों को, बहनों को, नौजवान कुछ बात बताने के लिए मुझे इस्तेमाल किया। నీ యొక్క సహోదరులకి వాక్యం వినిపించడానికి నువ్వు पवित्र వాడుకున్నావు आत्मा ప్రభా. का दिन आज, ఈ రోజు పరిశుద్ధ ఆత్మ దినం ప్రభా. दास के द्वारा जो छोटी सी बात आशीष पाए। ఆయన నీ వాక్యం నీ దాసు ద్వారా చెప్పండి, చిన్న వాక్యం దీవించబడును గాక. आमीन। ఆమేన్. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. आइए प्रभु का भोजन